పెద్దమాంబ దేవ్యాః అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి ప్రతిష్ఠా సమయ పూజాం కరిష్యే। దేవ్యాః పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష వీక్షణ సిద్ధిరస్తు। ఈరోజు రాయపేట మండలంలోని కొప్పుల గ్రామ పంచాయతీ పరిధిలో పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాన్ని నిర్మించుకొని ఈ ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గారు డాక్టర్ అన్నా ప్రసాద్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మరి మిత్రులు అశోక్ గారు, అదేవిధంగా చైర్మన్, అదేవిధంగా ఈ గ్రామ వాస్తవ్యులు సీనియర్ నాయకులు శ్రీ దేవ్ సాంబయ్య గారు, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ మిత్రులు శ్రీనివాస్ గారు, మిత్రులు మాజీ ఎంపీపీ తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా ఈ ఆలయానికి సంబంధించి ఎంతో కష్టపడి నిర్మించినటువంటి గుజరాత్ సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భాన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాము। మనందరికీ ఈ ప్రాంతానికి ఒక పెద్ద జీవనధారలాగా ఉండేటువంటి సెలవాగు ప్రాజెక్టు ఆనుకొని ఉండేటువంటి ఈ గ్రామంలో మరి ఇక్కడ చాలా మీద జీవనం కొనసాగించేటువంటి ఆనవాయితీ మరి తరతరాలుగా వస్తున్నది। మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలాగా ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను సకాలంలో అందించడం, ఆ రకంగా ఎంతో మరి చాలా ఉత్పత్తి కూడా పెరిగింది, చాలా పురోగతి కూడా సాధించుకోవడం జరిగింది। కానీ దురదృష్టం ఈ మధ్యకాలంలో కొంత చలివాగులో కూడా ఆశించినటువంటి స్థాయిలో నీళ్లు లేకపోవడం, ఇంకా నీళ్ళని కూడా దూర ప్రాంతాలకు తీసుకెళ్లడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తాం। ఏది ఏమైనా ఈరోజు ఈ గ్రామంలో నాకు తెలిసి రెండోదో మూడోదో ఆలయం అనుకుంటాను, రెండో ఆలయం, మరి రెండో ఆలయాన్ని కూడా నిర్మించుకోవడం చాలా సంతోషం। ఒక గ్రామంలో ఒక ఆలయం ఉంటే కష్టం ఉంటే ఈ గ్రామంలో పోటీపడి రెండు ఆలయాలు పెద్దమ్మ సన్నిధిని నిర్మించుకోవడం చాలా శుభసూచకం। మరి ఇదే సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉండేటువంటి మా అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మంచి వర్షాలు పడి మంచి పంటలు పండి మరి నీళ్లలో దక్కుతున్నటువంటి నీళ్లను ఆధారం చేసుకున్నటువంటి సందర్భంలో మత్స్య సంపద కూడా బాగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ యొక్క సందర్భంగా వచ్చినటువంటి అందరికీ కూడా బంధుమిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ